హలో, ఏంటి అలా ఎలా జరుగుతుంది? తను వెళ్ళిపోయింది కదా. తను వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. బాబాయ్, ఈ విషయం అందరికీ తెలుసు, నువ్వెందుకు షాక్ అవుతున్నావు? తను ఎక్కడుందో తెలియట్లేదు, తన ఫోన్ కలవట్లేదు. తను ఎక్కడుందో కూడా తెలియడం లేదు. అంటే వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఎలా ఉంటారు మామ్? రిషబ్, నీకు అసలు ఏమైంది? తనుజ వాళ్ళ నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు, మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి, గుర్తులేదా ఏంటి? లేదన్నయ్య, అప్పు ఆంటీ చెప్పారు. తను ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. ఆయన అంబులెన్స్ లో దారిలో ఉన్నారన్నారు. ఎక్కడికి? నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదురా, కాస్త అర్థమయ్యేలా చెప్పు. మామ్, రాఖీ చనిపోయాక తను చాలా షాక్ లో ఉందని అప్పు ఆంటీ చెప్పారు. తను ఇక్కడ ఉండడం మంచిది కాదు, అందుకే తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతే మంచిది అన్నారు. ఏంటి, తనూజ ఇంటికి వెళ్ళిపోయిందా? అవును మామయ్య, అప్పు ఆంటీ నాకు ఇదే చెప్పారు. అలాగే అప్పు ఆంటీ తను వాళ్ళ నాన్నని అంబులెన్స్లో పంపించేశానని చెప్పారు. ఆ తర్వాత తనుని కూడా వాళ్ళ ఇంటికి పంపించేస్తానని చెప్పారు. కానీ హాస్పిటల్ వాళ్ళు తను ఇక్కడే ఉందంటున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తారు తను డబ్బు కట్టడానికి హాస్పిటల్కి రావాలని. అంటే ఏదో గందరగోళం ఉంది. తను ఇంకా అప్పు ఆంటీ ప్రమాదంలో ఉన్నారు. అసలు అన్నింటికంటే పెద్ద ప్రమాదం అపరంజిత్ అని వీడికి ఎలా చెప్పాలి? ఇదంతా ఖచ్చితంగా తను పనిన పనాగమే బావగారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆ బ్రహ్మరాక్షసుని అయితే ఆపలేము, రిషిని వెళ్లకుండా ఆపాలి. రిషబ్, చూడు, ఈ మధ్య నువ్వు నాకు అసలు ఏమీ చెప్పడం లేదు. చెప్పు బాబు, అసలు నువ్వు ఏం చేయబోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? మోమ్, ఇవన్నీ డిస్కస్ చేసే టైం లేదు ఇప్పుడు. నేను మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. నేను వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. రిషబ్ బావ, నేను కూడా మీతో పాటు వస్తాను. చూడు బాబు, చూడు, నేను చెప్పేది విను. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. తనుజ వాళ్ళ నాన్నగారి పరిస్థితి బాగోలేదు, ఆయన ఎలా ఉన్నారో చూసొద్దాం. లేదు డాడీ, హాస్పిటల్ వాళ్ళు తను రమ్మని చెప్పారు. కొన్ని ఫామ్స్ ఫిల్ చేసి వాటి మీద సైన్ చేయాలంట. పేమెంట్ అవన్నీ నేను హ్యాండిల్ చేస్తాను. చూడు బాబు, మనం హాస్పిటల్కి వెళ్దాం. ఇలా కూడా ఉండొచ్చు. ఒకవేళ తనుజ ముంబై వెళ్ళటానికి ఇష్టపడలేదేమో, చాలా మొండిది కదా. తను హాస్పిటల్కి వెళ్ళిందేమో, అందుకే మనం హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం. ఒకవేళ వాళ్ళిద్దరూ అక్కడ లేకపోతే వాళ్ళు సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఓకే, అలాగే. నాన్న, ఇద్దరులో ఎవరి ఫోన్ కలవట్లేదు. రిషి, చూడు బాబు, మనం హాస్పిటల్కి వెళ్దాం. తనుజ ఎక్కడికి వెళ్ళుండదు, తను ఎక్కడికి వెళ్ళదు. హాస్పిటల్లో వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది. డోంట్ వరీ. చూడండి, మీరందరూ కాస్త అపరంజిత్కి ఫోన్ చేస్తూ ఉండండి. మీలో ఎవరికైనా తను ఫోన్ కలిస్తే తను నాకు ఫోన్ చేయమని చెప్పండి, నేను తనతో మాట్లాడతాను. సరేనా? పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పదండి. రామోహిని, ఇలా జరగడానికి వీల్లేదు. రిషి ఆ విధంగా చెప్పుండడు. నువ్వు కావాలి అనుకుంటే అతన్ని అడగచ్చు, కానీ అతన్ని అడిగే వరకు నువ్వు ప్రాణాలతో ఉండలేవు. నన్ను క్షమించు. ఒకప్పుడు త్యాగం చేసిన కథ నాదైంది, ఇప్పుడు నీదవుతుంది. ఈ ఊరు నన్నైతే మర్చిపోయింది, కానీ నిన్నెప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈరోజు నువ్వు చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నావు, అందరి హృదయాల్లో నిలిచిపోతావు. లేదు, రిషబ్ని తప్పుగా అర్థం చేసుకోకు. తను నిజంగా చాలా మంచి అబ్బాయి. తను తన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడు. వాళ్ళ కోసం ఏ పనైనా చేశాడు. ముందే చేశాడు. రిషబ్ ఇదంతా తన కుటుంబం కోసమే చేశాడు కదా. మరి నువ్వు తన కుటుంబంలో వ్యక్తివి కాదు, తన ప్రేమవి కాదు. నువ్వే నాకు చెప్పావు కదా, మీరిద్దరూ చేసుకున్న పెళ్లి అంతా నాటకమని రాఖీ కోసం చేసుకున్నావన్నారు కదా. కానీ నువ్వు ఇది కూడా చెప్పావు, నువ్వు తనని ప్రేమిస్తున్నాను అన్నావు. అందుకే నిన్ను రిషబ్ నాకు అప్పగించినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగానే ఇలా నీ ప్రేమ కోసం ఇవన్నీ చేస్తావనుకున్నాను. ప్రేమంటే పిచ్చిదంటారు కదా, ఆ ప్రేమ ఒకవైపే అయితే చాలా ఎక్కువ ఉంటుంది.
అయితే నేను త్యాగం చేయాలని మీరు కోరుకుంటున్నారా? కాదు, నేను కాదు, రిషబ్ కోరుకుంటున్నాడు. మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ మీరు కాకపోతే మరి మీరే త్యాగం చేయొచ్చు కదా. మీరు పెళ్లి కూతురుగా మారండి, మీరు చావండి. మీరు అలా చేయరు, నన్ను చావడానికి వదిలేస్తారు, మీరు తప్పించుకుంటారు కదా. నాకు తెలుసు. నీకు సంజయ్ గురించి తెలీదు. నువ్వు అతని నిజ స్వరూపం చూడలేదు, నేను చూశాను. అతను ప్రాణాలతో ఉండగానే అతని రాక్షసత్వం నేను చూశాను. అతనంటే మీకు భయం వేస్తుంది కదా, అందుకే నన్ను బలిపశువుని చేశారు, అంతేనా? లేదు, నేను పిరికిదాన్ని కాదు. నేను ఎవరికి భయపడ్ను. మరి మీరే స్వయంగా అతనితో పోరాడొచ్చు కదా. ఊర్లో వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నారు, అవునా? మరి అతని ముందుకి మీరే స్వయంగా వెళ్ళండి. మీరే చెప్పారు కదా అతను హంతకుడు, చాలా మంది భార్యలని చంపాడు అని. మిమ్మల్ని కూడా చంపబోయారన్నారు కదా. మరి మీరే ప్రతీకారం తీర్చుకోవచ్చుగా. మీలో ఉన్న ఆ కసి ఏమైంది? ఆడదే ఒక ప్రపంచానికి జన్మనివ్వగలుగుతుంది, అలాగే ఒక చెడు ప్రపంచాన్ని, ఆ రాక్షసుని నాశనం చేయగలుగుతుంది. అవును, అతను చెడ్డవాడే. అతను చావాలి, కానీ నేను అతన్ని ఒంటరిగా చంపలేను. చంపటానికి ఒకరు కావాలి, అలాగే ఇంకొకరు చావటానికి కావాలి. అది చావబోయేది నువ్వే. నువ్వు బలవుతున్నావు. ఇలా బలవమని నిన్ను నీ భర్తే పంపించాడు. చాలు చాలు, ఒకటే విషయాన్ని ఇలా ఎన్నిసార్లు చెప్తారు? బాధగా ఉందా? ఆ? బాధ కలిగింది కదా. చాలా బాధ అనిపిస్తుంది. భర్త మనం కోరుకున్నట్లుగా లేనప్పుడు బాధ కలుగుతుంది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. నా భర్త కూడా ఇలాగే చేశాడు. నీ జీవితంలో ఇలాంటి భర్త ఉన్నాడు, కానీ నేను అనుభవించిన బాధ నీకు మాత్రం లేదు. మనిద్దరికి చాలా తేడా ఉంది. మనిద్దరికి చాలా తేడా ఉంది. నేను నా బాధను చంపుకోవడానికి మరొకరిని ఇంతలా బాధ పెట్టలేను. ఏ అమాయకురాలి ప్రాణాలు తీసుకోలేను. మీలాగా ఎవరిని మోసం చేసి చంపలేను, అలాగే అబద్ధం కూడా చెప్పలేను. మోసాన్ని అంతం చేయడానికి, నిజాన్ని ఎదుర్కోవడానికి నాలో చాలా ధైర్యం ఉంది. నా ప్రాణాలు పోయినా సరే నేను నా పోరాటాన్ని స్వయంగా చేస్తాను. కానీ మీరు ప్రాణాలు తీసే వాళ్ళల్లో ఉన్నారో, ప్రాణాలు ఇచ్చే వాళ్ళల్లో ఉన్నారో ఎవరికి అర్థం కాదు. కానీ నేను అందరికీ అర్థం అవుతాను. సరిగ్గా చెప్పారు మీరు. మన ఇద్దరికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది నాకు ఇంకా రిషికి. చాలా తేడా ఉంది. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? చూడు, నేను భయపడేదాన్ని కాదు. నేను కూడా త్యాగం చేస్తున్నాను. నా రక్తాన్ని త్యాగం చేస్తున్నాను. అతను ఈ రక్తానికి ఆశపడి ఇక్కడికి వస్తాడు. రక్తం వాసన ఇక్కడ వస్తుంది. తర్వాత నీ ప్రాణాలు తీసుకుని వెళ్తాడు. అతనికి రక్తం వాసన వస్తుంది, కానీ నిన్ను చూస్తాడు. రావటానికి నన్ను చంపటానికి వస్తాడు, కానీ నిన్ను చంపుతాడు. ఈ రోజు బ్రహ్మరాక్షసి కథ ముగిసిపోతుంది. అతనికి అపరంజిత్ కావాలి, కానీ నేను దొరకను. అతను మనిషిగా ఉన్నప్పుడు దొరకలేదు, ఇప్పుడు రాక్షసుడిగా ఉన్నాడు, ఇప్పుడు కూడా దొరకను. ఆవిడెక్కడికి వెళ్ళింది?
ఖాళీ నువ్వు ఇక్కడ? అతను అతను వచ్చాడు. అతను వచ్చాడా? ఏమైంది మీకు? అతను వచ్చాడు. ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసుడు. ఎక్కడికి? అదే ఆ రాక్షస స్థలానికి. అది అది అతను నీ తనుజని తీసుకెళ్ళాడు బాబు. తను అక్కడుందా? డాడ్ నేను వెళ్ళాలి. రిషి ఎక్కడికి వెళ్తున్నావు? చాలా ప్రమాదం ఉంది. డాడ్ అక్కడ తను ఉంది. తను చనిపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? రిషబ్ చెప్పింది నిజమేనండి. తనుజ చాలా సార్లు మన ప్రాణాలు కాపాడింది. ఈ రోజు తను ప్రమాదంలో ఉంటే మనం కాపాడాలి. పదండి వెళ్దాం. పదండి పదండి, త్వరగా పదండి. నిన్ను విడిచిపెట్టను, 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 విడిచిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలేసి వెళ్తావా? ఇదే కోరుకున్నావు కదా నువ్వు? నన్ను చంపాలని కోరుకున్నావు కదా? నిన్ను విడిచిపెట్టను. నాకు తెలుసు, అంతా నీ కళ్ళలో కనిపిస్తోంది. నేను కనిపించలేదా నీకు? అయితే నాకు ఇష్టమైన ఎర్ర రంగు, ఎర్రగా ఉన్న నా రక్తం కనిపిస్తోంది నీ కళ్ళల్లో. ఏంటి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఇప్పటి వరకు నిన్ను ఎవరు చంపలేదా? ఎలా చంపుతారు? నువ్వు ఇంకా ఎంతమందిని చంపి చేస్తావో తెలీదు. నువ్వు చేస్తే బాగుండు. ఎవరైనా నిన్ను ఇలాగే చంపాలి. నువ్వు ఇంకా ఎందుకు చావలేదు? వినిపిస్తోందా? నువ్వు చచ్చావా ఇంకా లేదా? తొందరగా చావచ్చు కదా. నాకు ఇంకా చాలా పనులున్నాయి. చచ్చావా నువ్వు? అసలు ఏమీ మాట్లాడవేంటి? చచ్చావా? నిన్ను వదిలిపెట్టను. చంపు నన్ను, చంపు. నీ ప్రతీకారం తీర్చుకో, నా మీద పగ తీర్చుకో. ఇక ఈ ఊరిని వదిలేయి, ముక్తి తీసుకో. అలాగే ముక్తినివ్వు. నేను నిన్ను చంపుతాను. నిన్ను చిత్రహింసలకు గురి చేస్తాను. నీ చావు కోసం నువ్వే ఎదురు చూసేలా చేస్తాను. అనే ఆ బుల్లెట్స్ వల్ల ఏమీ కాదు. రిషబ్ ఈరోజు ఏదో ఒకటి చేసి ఆ రాక్షసుని చంపాలి. అలాగే అతను వదిలేకూడదు. నానా, ఇది మీ దగ్గర ఉంచుకోండి. అమ్మా, యోగ్ నాకు కాల్చడం రాదు. అమ్మా నాకు తెలుసు, నాన్న ఉన్నారు కదా, చూసుకుంటారు ఆయన. నాన్న, అమ్మకు చెప్పండి. లేదు, ఇప్పుడు కమలు రాజగిరాలతో ఏ ఉపయోగం లేదు. అతను చంపిన వ్యక్తి ఒకవేళ 100 మీటర్ల దూరం లోపు ఉంటే అప్పుడు అతన్ని ఎవరు ఆపినా ఆగడం చెప్పింది. పైగా ఇప్పుడు అపరిచిత అంటే ఇక్కడ ఎక్కడ ఉంది? నువ్వు చావు నుంచి తప్పించుకోలేవు. రిషబ్ దారి లేదు. లోపలికి వెళ్ళడానికి దారి లేదు.
రిషబ్ అది చాలా బరువుగా ఉన్నట్టుంది, అది కదలదు. మరేం చేద్దాం మామ్? తను ఆంటీ ఇద్దరు లోపలే ఉన్నారు. వాళ్ళ చావుకు వాళ్ళని వదిలేద్దామా? ఇది జరపకపోతే వాళ్ళిద్దరూ చనిపోతారు. నేను వాళ్ళ మాట కూడా వినుండాల్సిందే. నా వల్ల ఆంటీ తను ఇద్దరు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నేను వాళ్ళ మాట ఎందుకు వినలేదు? నేను ఎలా రిషబ్, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. యో నాన్న ఒక్క నిమిషం. రిషబ్ అది తెరుచుకోవాలంటే ఒకటే మార్గం ఉంది, డైనమైట్. బాంబా అనే తను అప్పు అంటే ఇద్దరు లోపల రిషబ్ ఉన్నారు. ఆ రాక్షసుడు కూడా లోపలే ఉన్నాడు. బాంబు పేలితే ఇద్దరు చనిపోతారు. ఇది తెరుచుకోకపోతే ఖచ్చితంగా చచ్చిపోతారు ఇద్దరు. ఒకవేళ తెరుచుకుంటే 1% బతికే అబ్బా, అవకాశం యోగ్ ఉంటుంది కదా. చెప్పేది నిజమే బాబు. తను చేయని అయ్యో కానీ అయ్యో మీరు యోగ్ నాపండి. పదండి పదండి, వెనక్కి పదండి. రండి రండి రండి. వెళ్దాం. పదండి. వెనక్కి రా. రిషి రా. రిషబ్, వెనక్కి రా. డాడ్, నేను బట్టం ఆన్ చేస్తున్నాను. కేవలం 20 సెకండ్లు టైం పెడుతున్నాను. రిషి రిషి జాగ్రత్త. రిషబ్ తను మామ్, డాడ్ మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్తున్నాను. మీ దగ్గర కన్స్ ఉన్నాయి కదా? ఓకే, యోగ్ జాగ్రత్త. బాబు జాగ్రత్త. అనయ్య నువ్వు అప్పు ఆంటీని కాపాడు. నేను తను తీసుకెళ్తాను త్వరగా. మీరు తను జాగ్రత్త మెల్లిగా. చూసుకోండి. రిషి, జాగ్రత్త. మెల్లిగా. నేను అప్పు ఆంటీని తీసుకొస్తాను.